పార్లమెంటు ఎన్నికల అనంతరం జూన్ 15వ తేదీ నుండి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి 5 లక్షల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజపల్లి, భూపతిపూర్, అలాగే ఎలిగేడు మండలం నారాయణపల్లిలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సాధక బాధకాలను తెలుసుకొని పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ గెలిస్తే కేంద్రం నుండి కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఐతరాజపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియా గాంధీ గారు జూన్ 15 నుంచి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఆల్రెడీ భద్రాచలంలో లాంచ్ చేసాం, కానీ టైం లేదు కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది మనం ఇప్పుడు ఇస్తలేము. జూన్ 15 నుంచి ఇల్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల ఇల్లు ఇస్తుంది. ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో, ఇలా ఇక్కడ దళపండుగా పేద ప్రభుత్వం పైసలు తీసుకుంటే ఇస్తే 0 అవుతుంది ఆ ఇల్లు. మీరు అట్లా నమ్మి మోసపోవద్దు. గుడిసెలు ఉన్న వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, ఇళ్ళ మీద లేక కవర్లు కప్పులు ఉన్న వాళ్ళకు, కూలిపోయి దశలు ఉన్న వాళ్ళకు మొదటి దశలో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇల్లు ఇద్దాం. వాళ్ళకి ఇల్లు ఇప్పి 5 లక్షలు మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళకి సాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, డాక్టర్ వివేక్ గారి కొడుకు, మాజీ ఎంపీ వెంకట స్వామి గారి మనవడు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. అన్ని జరుగుతాయమ్మా. నేను ఆ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తానా. నేనేం మీకు దూరపోనే కాదు, అందరూ దగ్గర వాళ్ళే. నేను మళ్ళీ వస్తా, మళ్ళీ అడగచ్చు. కనబడేటప్పుడు అడగని రోజు ఫ్రీ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరాజిల్లాలని కోరుతూ గ్రామ దేవతలు భూలక్ష్మి, బొడ్రాయి, మహాలక్ష్మి విగ్రహాలను వేద పండితులు ప్రతిష్ఠించారు. విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు దిష్టిగుమ్మం పోసి వేద పండితులు అత్యంత నిష్ఠతో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం గ్రామ దేవతల విగ్రహాల ముందు తలపై పెట్టిన కొబ్బరికాయలను పగలగొట్టి పూజారులు వినూత్న రీతిలో పూజలు గావించారు. అనంతరం గ్రామ బలి చేపట్టిన తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. ఈ పూజలో వందలాదిగా పాల్గొన్నారు గ్రామస్తులు. మహావిష్ణు ప్రీతికరం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న కాల్వల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ డీజిల్ బంకులను పునఃప్రారంభించారు జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల సత్యనారాయణరావు. అనంతరం జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో 20 సంఘాలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో చిన్న కల్వల సహకార సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు లాభాల బాటలో నడుస్తుందన్నారు. తెలంగాణ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ఆధ్వర్యంలో సహకార సంఘాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని అన్నారు. చాలా రకాల సేవలు అందించేందుకు సంఘాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఓకే మేడం కొంచెం ప్రెస్ చేయండి. సహకార సంఘ వచ్చినటువంటి గవర్నింగ్ పెద్దలు ఐఓసీ సేల్స్ మేనేజర్ ఆకాష్ గారికి మిగతా ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు కన్వర్ అప్లై చేస్తే మనం చాలా బ్రహ్మాండమైన మంచి అంటే ఈ 34 పెట్రోల్ పంపులో చూస్తే ఇది ఒకటే మంచి చాలా మంచి లొకేషన్లో బాగా మంచి లొకేషన్ ఉన్నది. ఆల్మోస్ట్ దీనికంటే ఆల్మోస్ట్ ఒక 1 కోటి రూపాయల వరకు ఒక 70 లక్షల వరకు లోన్ అనేది రుణం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా అంటే మిగతా ఇంకా అంటే 1 కోటి రూపాయల దాకా అవుతుంది ల్యాండ్స్ కాకనే 76 లక్షలు 76 లక్షల వరకు వ్యయమవుతున్నారు రీటైల్ అవుట్లెట్స్. అంటే ఇదివరకు ఏంటంటే ఓన్లీ మన సంఘ సభ్యులకు మాత్రమే ఇది పెట్రోల్ పంపు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయడానికి అవకాశం ఉంది. ఇవాళ రీటైల్ అవుట్లెట్స్ అంటే మిగతా పెట్రోల్ పంప్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇది మన కూడా అందరికీ సప్లై చేయడానికి తద్వారా సంఘం కూడా కొంచెం లాభం ఆర్జించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. కన్జ్యూమర్ పెట్రోల్ బంక్ నడుస్తూ ఉంది ఇంతకుముందే. అయితే ఏంటంటే రిటైల్కు కన్జ్యూమర్కి తేడా ఉంటుంది. సో రిటైల్కి వచ్చినంత ప్రాఫిట్స్ సబ్సిడీ కానీ దీనికి రాదు. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ ప్యాక్స్ పరిధిలో నడుస్తున్న సహకార సంఘాల పరిధిలో నడుస్తున్న పెట్రోల్ బంక్స్ అన్నింటికి కూడా రిటైల్ పెట్రోల్ బంక్ మార్చుకునే అవకాశాన్ని ఇచ్చారు. సో దానిలో భాగంగానే వీళ్ళు కన్జ్యూమర్ పెట్రోల్ బంక్ నుంచి రిటైల్ బంక్కి చేంజ్ అయ్యారు. సో దీనికి సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఎన్ఓసి సిపి గారి నుంచి ఎన్ఓసి రావడం కానీ సివిల్ సప్లైస్ నుంచి బీ ఫామ్ రావడం కానీ అవన్నీ కూడా వస్తేనే వీళ్ళు స్టార్ట్ చేయడానికి ఉంటుంది. సిఇఓలు అండ్ పాలక వర్గము యాక్టివ్గా ఉంటేనే ఆ సొసైటీలు బాగుపడతాయి. సో నాకు తెలిసినంత వరకు రమేష్ బాగా వర్క్ చేస్తాడు. సో ఇట్లా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో శివ పంచాయతన నవగ్రహ సహిత శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు నేటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య యంత్ర ప్రతిష్టాపన విగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించారు. ప్రతిష్ట వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎంపీపీ సంపత్, జడ్పీటీసీ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవునికి ఏం రాస్తుంది ఇలా అంటే చంద్రుడి కూడా దోషాలు చేసి ఉంటాం కాబట్టి భాష తర్వాత స్లాబ్ ఉన్నది. ఓకే బయట వాళ్ళు ఉన్నా ఇంట్లో ఉన్నా కానీ ఏ దోషాలున్నా కానీ
అభయాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ముఖ్యంగా ఇప్పలపల్లి గ్రామ సోదరులకు సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున కష్టపడి గ్రామస్తులందరి సహకారం తీసుకొని మిగతా పరిసర ప్రాంత గ్రామాల అన్ని పక్షాల అన్ని వర్గాల సహకారం తీసుకొని ఇలా ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి మీ అందరికి కూడా మనందరికి కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆంజనేయ స్వామి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ స్వామి దయ వలన ఆంజనేయ స్వామి దయ వలన అందరూ ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా రైతులు మంచి పంటలు పండించుకొని ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఉంటే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విజయనగరి నాయకత్వం విజయనగరి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విజయనగర్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం విజయనగర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అండర్గ్రౌండ్ పెంచింది మడకపోయే కాడికి రాలేదు అంబేద్కర్ బొమ్మ కానీ చక్కగా బొమ్మకాన్ని ఇలాగనే గేట్ తీసుకున్న దానికి ఎదుగుతారమ్మా బొమ్మకాడికి జై కాంగ్రెస్ విజయనగర్ నాయకత్వం మొదల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడినరో వాళ్ళందరికీ ప్రజలు ఆల్రెడీ నవంబర్ 30 తారీఖున వాళ్ళు తీర్పు చెప్పిండ్రు. మరి రాబోయే మే 13న కూడా మరోసారి వాళ్ళకి ఉద్యపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. గత 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉండి మరి మంత్రిగా ఉండి గత 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామానికి ఏమంత అభివృద్ధి చేసిరో మరి వాళ్ళే గుండెల మీద చేసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సరైనది కాదు. ఇంతకుముందు పెద్దపల్లి పార్లమెంటు నుంచి కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా జౌళి శాఖ మంత్రిగా వెంకటస్వామి గారు, మరి వారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు, మరి ఈరోజు వారి మనవడు గడ్డం వంశీకృష్ణ గారు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గుడికి వెళ్ళినా చూపెట్టగలం మేము, బడికి వెళ్ళినా చూపెట్టగలం మేము, ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా వారు చేసినటువంటి అభివృద్ధి గ్రామ పనుల్ని మేము చూపెట్టగలం. మరి మీరు ఈ 10 సంవత్సరాలు ఏ గ్రామంలో కానీ ఏ బడిలో కానీ ఏ గుడిలో కానీ ఎక్కడ మీ సేవలు అందించినో మీరు చూపెట్టడానికి సిద్ధంగా ఉంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా మరి ఆ రోజు కళ్ళల దగ్గర కావాలంటున్నారు, మరి ఈరోజు ఎక్కడ ఉంటారు, వడ్లు కట్ అయిపోతున్నాయి, ఇసుక లారీలు నడుస్తూ ఉన్నాయి, ఇసుక మాఫియా నడుస్తూ ఉందని చెప్తున్న వారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇసుక మాఫియాలో ఆ టెండర్లు కానీ ఆ కాంట్రాక్ట్ కానీ ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద నిర్బంధంగా కేసులు అవుతూ ఉన్నాయి. గడిచిన 10 రోజుల కిందనే మరి మేము స్టే తీసుకొచ్చి ఇసుకను కూడా ఎక్కడికక్కడ ఆపడం జరిగింది. మేము గెలిచినటువంటి నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ జరిగితే డిసెంబర్ 3న ఎన్నికల లెక్కింపు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా తన బంధువు కానీ మా ముఖ్యమైన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇసుక విషయంలో కానీ ఇటు వడ్ల విషయంలో కానీ ఎవరు తప్పు చేసినా
క్షమిస్తలేరు. 41 కిలో కంటే ఎక్కువ జోకుతున్నారా? 40 కిలోలు సంచి బరువు అయితే ఆ సంచికి 650 గ్రాములు సంచి తూకం ఉంటుంది కనుక ఎవరైతే వడ్లు పట్టరో వాళ్ళు 250 గ్రాములు పెట్టించి 41 పెట్టుతున్నారు తప్ప అంతకంటే 42 వచ్చింది 45 జోకుతున్నారని చెప్పడం మూర్ఖత్వం, వారి అవిగతం, ఇది అబద్ధం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్, మెట్లపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు. నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందని, నాణ్యత ప్రమాణాల ప్రకారం తేమ శాతం వచ్చిన తర్వాత ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో సెంటర్ల నుండి సంబంధిత మిల్లులకు తరలించాలని, రైస్ మిల్లుల వద్ద కోతలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ధాన్యం కాంటాలు అయిన వెంటనే రైతులకు ట్రక్ సీట్లు అందించి ట్యాబ్లో నమోదు చేయాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. రిపీట్, ధాన్యం కాంటాలు అయిన వెంటనే రైతులకు ట్రక్ షీట్లు అందించి ట్యాబ్లో నమోదు చేయాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు.